పోలవరం ప్రాజెక్టు మళ్లీ టైం లైన్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యనే డిపిఆర్ తయారీని రద్దు చేసింది కూడా. ఇప్పుడు బనకచెర్ల నుంచి నల్లమల సాగర్ కు షిఫ్ట్ అయింది. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది. కేంద్ర జల సంఘం లేటెస్ట్ గా దీనిపై రెస్పాండ్ అయింది. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. అసలు ఏంటి పోలవరం బనకచెర్ల ఇష్యూ? అనుమతిస్తే ఏమవుతుంది? ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్ కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. ప్రతి ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ప్రతి ఏటా 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలి అనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేవలం వరద వచ్చే రోజుల్లోనే నీళ్లు తరలిస్తే గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదని భావిస్తోంది. గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ప్రతి ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణానదిలోకి, అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు తరలిస్తారు. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26 కిలోమీటర్ల మేర తవ్వే సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు. రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జునసాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ సర్కారు ప్రతిపాదించింది. దీనిపై జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దీనికోసం డిపిఆర్ తయారీకి టెండర్లను పిలిచింది. అయితే దీన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ ప్రాజెక్టు వల్ల తమకు నీటి వాటా తగ్గుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు ఇవ్వద్దంటూ కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది. దీంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, కేంద్ర జల సంఘం అనుమతులు, నిపుణుల అంచనా కమిటీ ఆమోదం వంటివి ఇంకా పూర్తి కాలేదు. దీంతో డిపిఆర్ తయారీకి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు స్థానాల్లో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు తెరపైకొచ్చింది. ఇందులో భాగంగా మొదట బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్ రిజర్వాయర్ కు గోదావరి నీళ్లు తరలించాలి అనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీటి కొరతను తీర్చడమే ప్రధాన ఉద్దేశం. అవసరమైతే సోమశిలకు ఈ జలాలు మళ్లిస్తారు. ప్రస్తుతం పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పేరుతో డిపిఆర్ తయారీకి టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 58,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొదట్లో అనుకున్నట్లు 3 సెగ్మెంట్లలోనే పనులు చేస్తారు. 3వ సెగ్మెంట్లో గతంలో అనుకున్నట్లు బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచెర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్ జలాశయం వరకే పరిమితమవుతారు. ఇందుకు 9,000 కోట్లు ఖర్చవుతుందని లెక్కవేశారు. అంటే గతంలో కన్నా సుమారు 25,000 కోట్లు ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. నీటిని కూడా మరీ ఎత్తుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదు. 250 మీటర్ల వరకు ఎత్తిపోస్తే సరిపోతుంది. తొలి, రెండో సెగ్మెంట్లలో పెద్ద మార్పులు ఏమీ ఉండవు. రెండో సెగ్మెంట్లో బొల్లాపల్లిలో రిజర్వాయర్ నిర్మించి అక్కడికి నీళ్లు పంపిస్తారు. ఈ విభాగంలో 36,000 కోట్ల వరకు ఖర్చవుతుంది. దీనికి సంబంధించి డిసెంబర్ నాటికి డిపిఆర్ సిద్ధం కావాలి. ఇంకా పర్యావరణ అనుమతులు, ఇంటర్స్టేట్ నెగోషియేషన్, అప్రూవల్స్, టెక్నికల్ క్లియరెన్సులు ఇంకా రావాల్సి ఉంది. అయితే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా గోదావరి మిగులు జలాలను కృష్ణా బేసిన్ కు మళ్లించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నదిపై ఉన్న చట్టబద్దమైన 1009 టీఎంసీల నీటి వాటాకు ముప్పు వాటిల్లుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఈ ప్రాజెక్టు చేపడుతోందని తెలంగాణ ఆరోపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ స్థాయి కారణంగా తమ రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లోని గ్రామాలు, మౌలిక సదుపాయాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంపై కేంద్రానికి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఫిర్యాదు చేసింది. దీనిపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతోంది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్ర జలసంఘం బదులిచ్చింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు లింకుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది.
మరి పోలవరం నల్లమల సాగర్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.